నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన వస్తువులే వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చిన మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు. విశాఖలో నేచురల్ లివింగ్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన గవర్నర్. దేశం ఆర్థిక పురోభివృద్ధి చెందాలంటే ఆదాయ పన్ను చెల్లింపుదారులే సారథులంటున్న ఆదాయ పన్ను ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ అర్చనా చౌదరి. ఎస్కోట వైకాపా ఎమ్మెల్యే కడుబండ్ల శ్రీనివాస్ పై ఎదురు తిరిగిన వైసీపీ శ్రేణులు. రానున్న ఎన్నికల్లో శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వొద్దంటూ వైవి సుబ్బారెడ్డికి ఫిర్యాదు. అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా చట్టం ప్రయోగిస్తే సహించేది లేదన్న అంగన్వాడీ కార్యకర్తల రాష్ట్ర గౌరవ సలహాదారిణి కె బృందా. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, ఎస్కోట నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే కడుబండ్ల శ్రీనివాసరావుకు రానున్న ఎన్నికల్లో వైకాపా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని నియోజకవర్గంలో ఉన్న వైకాపా పార్టీ శ్రేణులు నాయకులు బహిరంగ పోరాటానికి దిగారు. నియోజకవర్గంలో వైసీపీ నాయకులందరూ ఏకమై ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డికి తమ గోడును వినిపించారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల నుంచి వైసీపీ నాయకులంతా విశాఖ నగరానికి వచ్చారు. ఈ నిరసన గళానికి ఎస్కోట ఎంపీపీ సోమేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యురాలు ఎం వెంకటలక్ష్మి సారథ్యం వహించారు. సుమారు 200 మంది వైసీపీ శ్రేణులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మరియు వైసీపీ నాయకులు ఆదివారం ఉదయం బస్సులో విశాఖ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు ఎమ్మెల్యే శ్రీనివాసరావు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మన స్థానిక శాసనసభ్యులు కడుబండ్ల శ్రీనివాసరావు గురించి ఆయన పరిస్థితి, ఆయన తాలూకా పనితీరు గురించి ఇవాళ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారికి తెలియపరచడం కోసం అనేసి మన నియోజకవర్గం నుంచి 5 మండలాల నుంచి అందరూ కూడా స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా బయలుదేరడం జరుగుతుంది. అయితే ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ ఎవరో ఆయన మాకు తెలియదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన్ని ఇక్కడికి మాకు ఎక్కడి నుంచో తీసుకొచ్చి నాన్లోకలైనటువంటి కడుబండ్ల శ్రీనివాసరావు మాకు ఇక్కడ అప్పచెప్పడం జరిగింది. అప్పటికి కంచుకోట అయినటువంటి తెలుగుదేశం పార్టీని ఓడించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఆయన్ని కానుకగా మేము 2019లో అందించడం అయితే జరిగింది. అయితే మేము చేసిన కష్టానికి ఏ విధంగా ఆయనైతే మా స్థానిక సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ ఎవరికి కూడా ఏ ఒక్క పనులు కూడా చేయకుండా తనకు నచ్చిన వాళ్ళకి ఏదో ఒకరిద్దరు మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రెసిడెంట్ ఎంపీటీసీలు, ప్రెసిడెంట్ సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు 5 మండలాల నుంచి కూడా ఎమ్మెల్యే మీద వ్యతిరేకంగా రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి బయలుదేరడం జరిగింది. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని ఎన్నిసార్లు మనం చెప్పినా ఆయన ఏకదాటిగా ఒకే వర్గాన్ని తయారు చేసుకొని ఎప్పుడు కూడా ప్రజల్లోనూ ఎటువంటి నిలబడిన వ్యక్తులను పెట్టుకొని వాళ్ళు చెప్పిన పనులే, ప్రజలకి అవసరమైన పనులు చేయకుండా వాళ్ళు రిలీజ్ వ్యాపారాలు చేసుకోవడానికో దేనికో మరి వాళ్ళు పెట్టుకొని వాళ్ళతో ఏదైతే చెప్తారో ఆ పనులు చేస్తుందో పార్టీ ఎలా పోతుందో అనవసరం. సకాలంలో ఆదాయ పన్ను చెల్లించడం ద్వారా పన్ను చెల్లింపుదారులందరూ జాతి నిర్మాతలు అవుతారని ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ అర్చనా చౌదరి అన్నారు. ఆదాయ పన్ను శాఖ విశాఖపట్నం డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఆదాయ పన్ను చెల్లింపుదారుల హబ్ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా అర్చనా చౌదరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనవరి 6 నుండి 8వ తేదీ వరకు ట్యాక్స్ పేయర్స్ హబ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత, ఒడిశా ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఎం భూపాల్ రెడ్డి, ఆదాయ పన్ను ప్రధాన కమిషనర్ ఏకే మహాపాత్ర, ఆదాయ పన్ను శాఖ విశాఖపట్నం ముఖ్య కమిషనర్ రాజీవ్ కుమార్ సింగ్, అదనపు కమిషనర్ ఓనా శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్ ఐ మధుసూదన్ రావు, అధికారులు భావనారాయణ, నాగరాజు, అధిక సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు పాల్గొన్నారు. May I also request you, sir, Angela Mancho, to Srimati Naina Thanivo se gujri chahiye.
కలుషిత సారా తాగి ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం సీతంపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్న కోళ్ల ఫారంలో పనిచేస్తున్న అల్లూరి జిల్లా అనంతగిరి మండలానికి చెందిన ఇద్దరు యువకులు కోళ్ల ఫారం వద్ద సొంతంగా తయారు చేసుకున్న ఇప్పసారా తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనంతగిరి మండలానికి చెందిన రవి అనే యువకుడు మరణించగా మరో యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని షాపింగ్ మాల్ నిర్వాహకులు తెలిపారు. దీనిలో భాగంగా ప్రతివారం లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. సంక్రాంతి రోజు లక్కీ డ్రా తీసి 83 మందిని ప్రధాన విజేతలుగా ప్రకటించడం జరుగుతుందన్నారు. ఇందులో 3 విజేతలకు కార్లను బహుమతిగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సర సంక్రాంతి వేడుకల సందర్భంగా మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ప్రతి 500 రూపాయల కూపన్పై మన వస్త్రాల కొనుగోలుపై ఒక కూపన్ ఇవ్వబడుతుంది. ఈ కూపన్లో మనకి లక్కీ డ్రా, వీక్లీ లక్కీ డ్రా, బంపర్ లక్కీ డ్రా తీపడును. ప్రతి వారం 80 మందిని లక్కీ విజేతలుగా ప్రకటించబడతారు. మొదటి 20 మందికి టీవీలు, 20 మందికి 100 గ్రామ్స్ సిల్వర్ గ్లాసెస్, 20 మెంబర్స్కి అల్ట్రా వెట్ గ్రైండర్స్, 20 మెంబర్స్కి ఫైర్ బోల్ట్ వాచెస్ కూడా ఇవ్వబడతాయి. అలాగే 15వ తారీఖున తీసే లక్కీ డ్రాలో 83 మందిని విజేతలుగా ప్రకటించబడతాయి. 3 ఆల్టో K10 కార్లు గిఫ్ట్లుగా ఇవ్వబడును. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మా కస్టమర్లందరినీ మేము కోరుకుంటున్నాం. సుమారు ఇది షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన కానీ మేము ఇక్కడే వస్తుంటాం. అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి, మంచి కలర్స్ ఉంటాయి, మంచి డిజైన్స్ ఉంటున్నాయి, చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, డిస్కౌంట్స్ ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో కూపన్స్ కూడా పెట్టారు. చాలా డ్రాస్ వచ్చాయి చాలామందికి. నాకైతే రాలేదు కానీ చాలామందికి వచ్చాయి. సో చాలా అద్భుతంగా నడుస్తుందండి. అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగిస్తే భయపడేదే లేదని రాష్ట్ర అంగన్వాడీ కార్యకర్తల గౌరవ సలహాదారిని కె బృందా అన్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో గత 27 రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్యకర్తల దీక్షను భగ్నం చేయడానికి ఎస్మా చట్టం ప్రయోగించింది. దీంతో విశాఖపట్నం జిల్లా పెందుర్తి పరిధిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలందరూ పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షకు దిగారు. శనివారం రాత్రంతా కార్యకర్తలు కటిక చలిలోని దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా బృంద మీడియాతో మాట్లాడుతూ తమ న్యాయపరమైన కోరికలను ప్రభుత్వం నెరవేర్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ రోజుకి మా సమ్మె 27వ రోజుకి ప్రయాణంలో ఉంది. ఈ ప్రభుత్వం మొండి వైఖరిగా మా మీద రకరకాల జీవోలు తీసుకొచ్చి రకరకాల ఇబ్బందులతో మమ్మల్ని చాలా మానసిక ఒత్తిడి గురి చేస్తుంది ఈ ప్రభుత్వం. నిన్న మేము నిరవధిక సమ్మెకి దిగినప్పటికీ వెంటనే జీవో నెంబర్ 2ని తీసుకొచ్చి యాస్మా ప్రయోగిస్తానని చెప్పి వెంటనే గంటలో కానీ విధులకు హాజరు కాకపోతే మిమ్మల్ని అందరినీ తొలగించడం జరుగుతుంది ఈ జీవో నుంచి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున మమ్మల్ని దడ పుట్టించి మమ్మల్ని బెంబేలు ఎత్తించి రోడ్ల మీద ఆ మహిళలని కూడా చూడకుండా చాలా దారుణంగా పెట్టిన ఈ ప్రభుత్వం యాస్మా కాదు కదా మా మీద యాసిడ్ ప్రయోగించినా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సమస్యలు తీరే వరకు, మా సమస్యలు పరిష్కారంకి వచ్చే వరకు కూడా మేము ఈ ఉధృతాన్ని ఇంకా కొనసాగిస్తాం. అలాగే ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా, మేము 25 రోజులు 14 రోజుల క్రితమే మేము సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా సరే మీరు కార్మికులు కాదు. అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందటంలో ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ముందంజలో ఉందని విశాఖ జగదాంబ సెంటర్ ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ మేనేజర్ చిదంబరం అన్నారు. జగదాంబ సెంటర్లో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ ధరలకు నాణ్యమైన వస్త్రాలు అందిస్తున్నామన్నారు. అందుకే ప్రజలందరూ ఈ షాపింగ్ మాల్కు ఎక్కువ సంఖ్యలో తరలి వస్తున్నారన్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన ఆర్ఎస్ బ్రదర్స్ హైదరాబాద్ జంట నగరాల్లోనే కాకుండా ఇక్కడ కూడా అంతే ప్రజాదరణ చూపిస్తున్న విశాఖ ప్రజానీకానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు రాబోయే సంక్రాంతి సందర్భంగా గత 2 వారాలుగా మేము కంప్లీట్ చేసిన డ్రా ఇవాళ 3వ రోజుకి ప్రవేశించింది. 3వసారికి ఈ డ్రాలో కూడా సేమ్ 76 మంది విజేతలకి అందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది.
ఎంతో ఆనందంతో ఆహ్లాదంతో వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో వాళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళు అనుకున్న రేంజ్లో వాళ్ళకి కావాల్సిన వస్త్రాలన్నీ కూడా కొనుక్కొని చక్కగా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ అలాగే కూపన్స్ కూడా తీసుకొని అంతే ఉత్సాహంతో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే బహుమతులు ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళందరూ చాలా ఆనందంతో ఈ బహుమతులన్నీ గెలుచుకొని వెళ్తున్నారు. అలాగే ఇంకొక 160 బహుమతులు ఇంకా ఉన్నాయి. ఇవాళ ఒక 76, మళ్ళా వారం ఒక 76. ఈ బహుమతులన్నీ మీ గురించే ఉన్నాయి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని మీ తాలూకా పండుగని మరింత ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకోండి. మా ఆర్ఎస్ బ్రదర్స్లో అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఈ బంపర్ డ్రాలో మీకు కావలసిన బహుమతులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేటట్టుగా అనుకొని మీరందరూ కూడా మా దగ్గర షాపింగ్ చేయండి. హ్యాపీగా బహుమతులు తీసుకొని ఆనందంగా మీ సంక్రాంతిని జరుపుకోండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో దక్షిణ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే భాగ్యం కలిగిందని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాజుపల్లి గణేష్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. మార్గశిర మాసం పూర్తి సందర్భంగా విశాఖ నగరంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి రథయాత్రను ఎమ్మెల్యే వాసుపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ 2024 సంవత్సరంలో రాష్ట్రంలో తిరిగి వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం తమ నియోజకవర్గ ప్రజలందరినీ ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం ఆలయ ఈవో శిరీష, చైర్మన్ కొల్లి సింహాచలం, కార్పొరేటర్లు, మండల ప్రెసిడెంట్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్షులు, స్టేట్ డైరెక్టర్లు, ఆలయ చైర్మన్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో శనివారం వైకాపా సామాజిక సాధికారిక యాత్ర కైలాసపురం పోర్ట్ హాస్పిటల్ వద్ద ఘనంగా జరిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 66వ వార్డు ఎన్జీఓస్ లో స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి చేసిన జీవీఎంసీ స్కూల్ను అతిథులు ప్రారంభించారు. అనంతరం మధ్యాహ్నం మాధవధార ఉడా కాలనీ గ్రౌండ్ మినీ ఫంక్షన్ హాల్ నుండి భారీ బైక్ ర్యాలీ మధ్య బస్సు యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్, మేరుగు నాగార్జున, పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ సమాజంలో విద్యని అందరూ కూడా అభ్యసిస్తారో విద్య ద్వారా మాత్రమే ఈ సమాజంలో సమానత్వాన్ని తీసుకురాగలుగుతామని 1848 జనవరి 1వ తారీఖున మహాత్మా జ్యోతిరావు ఫూలే పరవాడ మండలం పెదముష్టివాడ పంచాయతీలో జరిగే అక్రమ గ్రావెల్ తవ్వకాలపై జనసేన, టీడీపీ నాయకులు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై స్థానిక జనసేన నాయకులు బలిరెడ్డి అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం రెవెన్యూ మైనింగ్ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్, విశాఖ రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అప్పారావు మీడియాతో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కొండలు, చెరువులకు కబ్జాలు చేయడమే ధ్యేయంగా పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన కాండి కూడా దోచుకోవడం అంత మించి ఇంకేం లేదండి. ఎందుకంటే కొండలు కానీ, చెరువులు కానీ మొత్తం కబ్జా చేసి, గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఎక్కడున్నా సరే కానీ మొత్తం కబ్జా చేసి వైసీపీ గుండాల్లాగా తయారయ్యి ఎవరన్నా గట్టిగా అడిగితే వాళ్ళ మీద రుబాబు చేసి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా మేము అందరం కూడా ఖండిస్తున్నాం. అందుచేత ఏంటంటే దీనికి సరైన నాయకుడు లేక వైసీపీలోనూ వాళ్ళ ఇష్టం గుండా రాజ్యంగా నడుస్తుంది తప్ప
ఎవరు కూడా ఎవరైనా వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఏమన్నంటే వాళ్ళు నైట్ వాళ్ళ మీద ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మరి ఇలాగే నడుస్తూ ఉంటే మరి దీనికి అంతం లేదనేసి అందరిని కూడా ప్రశ్నిస్తున్నాం. కనీసం ఎవరైనా సరే కానీ ఏదన్నా చేసుకుందాం అంటే ఇల్లు కట్టుకుంటే 50,000 కావాలా, 1,00,000 కావాలా? ఇది ఎమ్మెల్యేకి మరి ఏంటో అనేది అర్థం కావట్లేదు. డొనేషన్ లాగా ఉన్నది. రూమ్ యాప్ ద్వారా తమ సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లకు రూమ్ గ్రూప్ యాక్సిడెంట్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చామని రూమ్ అధినేత పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తెలిపారు. నగరంలోని పాండురంగ స్వామి ఆలయం వద్ద ఓ ఫంక్షన్ హాల్లో రూమ్ సంస్థ సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విశాఖపట్నం పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ గజేంద్ర కుమార్ మీనా ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటికుప్పల సూర్యారావు మాట్లాడుతూ తమ యాప్ డౌన్లోడ్ చేసుకుని తమతో కలిసి పనిచేస్తున్న కుటుంబ సభ్యులందరికీ వారి సంక్షేమార్థమై ఉచితంగా ఈ పాలసీని అందించనున్నామని తెలిపారు. యాక్సిడెంట్లో మరణానికి, శాశ్వత వైకల్యానికి ఈ పాలసీ ద్వారా 10 లక్షల రూపాయలను అందిస్తామన్నారు. ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో జాయిన్ అయితే 60,000 రూపాయలను, రోజువారీ ఖర్చుల నిమిత్తం 1,000 రూపాయలను అందించనున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా కుటుంబంలో 2 పిల్లలకు విద్యా ప్రయోజన నిమిత్తం 1,00,000 రూపాయలను అందించనున్నామని చెప్పారు. ఈ సమగ్ర ప్రమాద బీమాలో డ్రైవర్లు పొందే లాభాలు 18 నుండి 65 సంవత్సరాల వయసు గల వారికి మాత్రమే ఈ పాలసీ వర్తిస్తుందన్నారు. డ్రైవర్లందరికీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారంలోపు ఒరిజినల్ కాపీ పాలసీని ఇవ్వనున్నట్లు తెలిపారు. తమ యాప్ ద్వారా అందించే పాలసీని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కూటికుప్పల కోరారు. అనంతరం డ్రైవర్లకు పాలసీలను అందజేశారు. భారతదేశంలో ప్రప్రథమంగా రూమ్ కంపెనీ రూమ్ ట్రావెల్ యాప్ ద్వారా ఎవరెవరైతే రూమ్ ట్రావెల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ ట్రావెల్ యాప్ ద్వారా వారు కారుల్లో దీన్ని ఉపయోగిస్తారో ఆ డ్రైవర్లందరికీ కూడా వారి కుటుంబ సంక్షేమార్థమై గ్రూప్ యాక్సిడెంట్ పాలసీ అన్నటువంటి ఈ సౌకర్యాన్ని మేము ప్రవేశపెట్టాం. మాకు గర్వం ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిజాయితీకి నీతికి మారుపేరైనటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో మధురవాడ గ్రేటర్ విశాఖ పిఎం పాలెం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలో ఉన్న గ్రీన్డేల్ స్కూల్లో గ్రీన్డేల్ ఫెస్ట్ 2024 కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ ఎస్పీఎం దివ్యాదాస్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా ఈ వేడుకలకు చైర్మన్ డాక్టర్ ఎస్పీ రవీంద్ర, కరస్పాండెంట్ డిఎస్ విజయ రవీంద్రతో పాటు వైభవ్ జ్యువెలర్స్ ఎండీ అండ్ చైర్మన్ మల్లికా మనోజ్, సిన్నెట్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సిద్ధార్థ కరణ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు క్రీడా పోటీల్లో పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 40 స్కూల్స్ పాల్గొనడం విశేషం. విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. విశాఖ నగరంలో ఆధునిక కళలను విశాఖ ప్రజలకు పరిచయం చేసేందుకు పిఎం పాలెం సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన శిలా శిల్ప ఆర్ట్ గ్యాలరీని శనివారం నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖ ప్రజలకు రాతితో చేసిన శిలా విగ్రహాలను పరిచయం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు స్వర్ణలత మహాపాత్రు, కీర్తి దుర్గడ్డ మాట్లాడుతూ చిత్రకళ, రాతి విగ్రహాల తయారీలో ఔత్సాహికవంతులను ప్రోత్సహించేందుకు త్వరలో వర్క్షాపులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు. నేను కూడా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ చేశాను, బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ కూడా. పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్ చేస్తాను. స్వర్ణ, కృతి అండ్ హరిప్రసాద్ గారు అందరూ ఫ్రెండ్స్ నాకు. డెఫినెట్గా ఆర్ట్ గ్యాలరీ ఓపెన్ అవుతుందంటే మా సపోర్ట్. ఇప్పుడు వైజాగ్లో ఉంటాం కాబట్టి వైజాగ్లో ఇట్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఫస్ట్ టైం ఇంత మంచి గ్యాలరీ రావడం అనేది. ఆర్టిస్టులుగా మా అందరికీ కూడా హ్యాపీయే. మా వర్క్ అడగంగానే అందుకే మేము కావాలని ఇవ్వాలి అనుకున్నాము. స్వర్ణ కూడా చాలా కష్టపడి అంత ఇనిషియేట్ చేసింది కదా, మొత్తం అంతా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం. ఉదయం మేయర్ గారు వచ్చారు, చాలా హ్యాపీగా అందరూ మాట్లాడారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వీఆర్ వెరీ హ్యాపీ దట్ మేము వైజాగ్లో పిఎం పాలెంలో ఆర్ట్ గ్యాలరీ స్టార్ట్ చేస్తున్నందుకు.
యాక్చువల్లీ ఈ ప్లేస్లో ఎందుకు ఆర్ట్ గ్యాలరీ అనేది ఇట్స్ బికాజ్ ఇక్కడ హరిప్రసాద్ గారని నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్ స్టూడియో ఉండేది ఇది వరకు. అతను ఆల్మోస్ట్ ఒక ఓవర్ 2 decades ఇక్కడ ప్రాక్టీస్ చేసిన తర్వాత వేరే పర్పసెస్ మీద బయటకు షిఫ్ట్ అయ్యారు. కానీ ఈ స్పేస్ని మనం మళ్ళీ ఆ ఆర్ట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఎలా యూజ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ మీద ఆర్ట్ గ్యాలరీ స్టార్ట్ చేస్తే మనం యంగ్ టాలెంట్, వైజాగ్లో ఉండే యంగ్ టాలెంట్కి హెల్ప్ చేయడానికి అవుతుంది. జనరల్ పబ్లిక్కి కూడా ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది. గాజువాక శ్రీహరిపురం ప్రాంతంలో ఉన్న సెయింట్ జోసెఫ్ స్కూల్ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సెయింట్ జోసెఫ్ ప్రిన్సిపల్ దీప్తి థామస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పూర్వ విద్యార్థులందరూ ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెయింట్ జోసెఫ్ స్కూల్ పూర్వ విద్యార్థి, గాజువాక టీడీపీ మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ నగరం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో తాను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈరోజు ఆల్మోస్ట్ 3000 మంది దాకా కూడా గ్యాదర్ అయ్యారు, అన్ని బ్యాచెస్ కలిపి. వాళ్ళందరినీ చూసిన తర్వాత పాత ఊళ్ళన్నీ గుర్తు వస్తున్నాయి. ఇది జీవితంలో ఎక్కువ మర్చిపోయినటువంటి. అలాగే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మేము చెప్పాలంటే ఆ రోజు మాకు స్కూల్ చెప్పినటువంటి ఆ విద్యా బోధన వల్లే, ఆ క్రమశిక్షణ వల్లే ఈరోజు మేమందరూ కూడా మంచి స్టేజ్లో జరిగింది. మాతో పాటు అంటే పొలిటికల్గా నేను ఉన్నాను, కానీ నాకన్నా మంచి పొజిషన్లో, మంచి ర్యాంక్స్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. చూసాను, చాలా ఆనందం. ఎందుకంటే స్కూల్లో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటిది సంజయ్ స్కూల్ అని చెప్పి ఆ స్కూల్లో మేము స్టూడెంట్స్ కావడం చాలా ఆనందంగా ఉంది. విశాఖ నగరం మాజీ మేయర్ దివంగత నేత సబ్బం హరి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఆశయాలకు ఏ పార్టీ అయితే విలువ ఇస్తుందో ఆ పార్టీలో చేరుతానని మాజీ జాతీయ క్రికెటర్ కమలాకర్ రావు అన్నారు. ఆదివారం ఉదయం డైమండ్ పార్క్ వద్ద ఉన్న ఒక హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా సబ్బం హరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రానున్న ఎన్నికల కోసం విశాఖలో డోర్ టు డోర్ పర్యటించి ప్రజలను చైతన్యవంతులను చేస్తామని కమలాకర్ తెలిపారు. కుల ప్రాతిపదికన కాకుండా భవిష్యత్తును ఆలోచించి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయాలని అభ్యర్థించారు. సబ్బం హరి కోరుకున్నట్లుగా విశాఖలో మంచి నాయకత్వాన్ని తీసుకువస్తామని, మరో 10 రోజుల్లో ఏ పార్టీలో చేరబోతున్నారనేది వెల్లడిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన ఉందని, టికెట్ వస్తే పోటీ చేస్తానన్నారు. మనందరం కూడా ఏదో డబ్బుల కోసం, వాటి కోసం, వీటి కోసం చదువుకోలేనిలాగా ఇలిటరేట్లా కాకుండా అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఎవరు ది బెస్ట్ లీడర్, ఎవరు వస్తే రాష్ట్రం ముందుకు వెళ్తుంది, ఎవరు వస్తే మన చదువుకున్న మనకు ఉన్న టాలెంట్కి మనకు ఉద్యోగాలు వస్తాయి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి నార్త్ కాన్స్టిట్యున్సీ అయినా, భీమిలి కాన్స్టిట్యున్సీ అయినా నేను అందరికీ మీ ప్రెస్ మీట్ ద్వారా మాటిస్తున్నాను, అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొని వచ్చి ది బెస్ట్ పర్సన్కి మేము ఓటు చేయడం జరుగుతుంది. విశాఖపట్నంకి సబ్బం హరి గారు కోరుకున్నట్టుగా మంచి లీడర్షిప్ని తీసుకొని వస్తాం. ఆయన ఆశయాలు, ఆయన మాటలు ఈ ఎలక్షన్కి నా ద్వారా నేను ముందుకు తీసుకొని వెళ్తాను డెఫినెట్గా. అలాగే ఒక 1 వీక్ 10 డేస్లో ఏ పార్టీలో జాయిన్ అవ్వాలనేది కూడా డెసిషన్ తీసుకొని ఏ పార్టీ అయితే సబ్బం హరి గారి ఆశయాలకు కానీ, మా క్యాడర్ కానీ, మా టీంకి కానీ మాకు తగ్గట్టుగా ఉన్నారో చూసుకొని ఆ పార్టీలో జాయిన్ అవుతాను. విశాఖ మహానగర జీవీఎంసీ 8వ వార్డులో ఉన్న నీలా కళాశాల ప్రాంగణంలో విరాట్ 2024 వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలందరినీ అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సింబయాసిస్ CMD ఓ నరేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు అనుకునేవారు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలన్నారు. MBA చదివిన విద్యార్థులు మరియు న్యాయ విద్యపై అవగాహన కలిగి ఉంటే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ సంస్థ నుంచైనా ఉద్యోగం సంపాదించి తమ లక్ష్యాలతో పాటు ధనాన్ని కూడా సంపాదించగలుగుతారన్నారు. సిమ్స్ లా కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపికా దాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిమ్స్ డైరెక్టర్ ప్రశాంత్, ఈవెంట్ కోఆర్డినేటర్ ఉమాసుందరి, లా కళాశాల ప్రిన్సిపల్ అలకచంద్రుడు పాల్గొన్నారు. you should make yourself presentable to the global audience. So one of the big companies that I work with is Google. In fact, we bought Google to India. We were the first company that worked with Google outside the US.
and Google started working with us in Symbiosis in Visakhapatnam. And when they came here for hiring people, the first question, they had a brief questionnaire for the new employees. They asked us, even if good engineers, how well can they type? Most of you use the keyboard, kada? How many of you can pass a test of lower or higher typing? Can you raise your hands? Very, very few people. The first thing they asked is, they don't want you to waste their time by typing for 4 hours. Instead of doing it in 1 hour. రకరకాల ఫ్యాన్సీ డ్రెస్సుల్లో ముచ్చటగొల్పిన చిన్నాళ్ళు ర్యాంప్ మీద హొయిలుపోతూ వాక్, వీణుల విందైన సంగీతంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు శృతి కలుపుతూ కరతాళదనులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో హోరెత్తించారు. ఆదివారం విజిఆర్ టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో 3 నుంచి 15 ఏళ్ల వయసు గల చిన్నారులతో కిడ్స్ టాలెంట్ షో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు కొత్తపల్లి జ్యోతి మాట్లాడుతూ తల్లిదండ్రుల స్పందన కూడా బాగుందని, ప్రతి ఒక్కరూ బాడీ ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దానివల్ల షుగర్ అదుపులో ఉంటుందని అన్నారు. ఆడిషన్స్ నిర్వహించి 200 మందిలో 40 మందిని ఎంపిక చేయగా ఇందులో 9 మంది విజేతలను 3 రౌండ్ల కింద ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు నేను విజేఆర్ అనేది టాలెంట్ షో అనేది కండక్ట్ చేశాను పిల్లలందరి కోసం. సో నా ఆడిషన్లో 200 మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు ఫైనల్స్లోకి 40 మెంబర్స్ అనేది సెలెక్ట్ అయ్యారు. సో ఆ 40 మెంబర్స్లో ఎవరైతే విన్ అవుతారో నా వైపు నుంచి అయితే అందరూ విన్నర్స్ ఏంటండి. ఎందుకంటే ఫైనల్స్లోకి వచ్చారంటే అందరూ విన్నర్సే. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది అనుకుని నేను నమ్ముతాను. సో ఆ టాలెంట్ అనేది వాళ్ళకి బయట పెట్టడానికి ఒక చిన్న ప్లాట్ఫామ్ అనేది నేను ఈ స్టేజ్ త్రూగా ప్రొవైడ్ చేశాను. సో హోప్స్ ఫర్ ద బెస్ట్. అండ్ ఈ షో అనేది నా బాబు కోసం నేను చేశానండి. లైక్ రంజీవ్ అధిరాజ్, హీ ఈజ్ నో మోర్ ఇన్ దిస్ వరల్డ్. 2017లో ఎక్స్పైర్ అయిపోయాడు బాబు డ్యూ టు ద మెడికల్ ఇష్యూ. అండ్ సో వాడి మెమొరీ కోసం ఈరోజు నేను ఈ షో అనేది కండక్ట్ చేశాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన వస్తువులే వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చిన మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు. విశాఖలో నేచురల్ లివింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన గవర్నర్. దేశం ఆర్థిక పురోభివృద్ధి చెందాలంటే ఆదాయ పన్ను చెల్లింపుదారులే సారథులంటున్న ఆదాయ పన్ను ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ అర్చనా చౌదరి. ఎస్కోట వైకాపా ఎమ్మెల్యే కడుబండ్ల శ్రీనివాస్ పై ఎదురు తిరిగిన వైసీపీ శ్రేణులు. రానున్న ఎన్నికల్లో శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వొద్దంటూ వైవి సుబ్బారెడ్డికి ఫిర్యాదు. అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా చట్టం ప్రయోగిస్తే సహించేది లేదన్న అంగన్వాడీ కార్యకర్తల రాష్ట్ర గౌరవ సలహాదారిణి కె బృందా. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.